గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ జయలర్. సో మీకు ఇమేజ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ ఇమేజ్ అవుట్లైన్ అయితే మనం అయితే ఇప్పుడైతే డ్రా చేద్దాం. సో మీరు ఆల్రెడీ థంబ్నైల్ అయితే చూసుంటారు. సో ఇప్పుడైతే మనం అయితే దీన్ని క్యాన్వాస్ మీద అయితే డ్రా చేద్దాం గైస్. సో క్యాన్వాస్ మీద పెయింటింగ్ అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే అవుట్లైన్ అయితే వేయాలి. సో అవుట్లైన్కి అయితే మనకైతే ఒక క్యాన్వాస్ అయితే కావాలి. సో నా దగ్గర ఆల్రెడీ ఒక A3 సైజ్ క్యాన్వాస్ ఉంది, కానీ దాని మీద అవుట్లైన్ అయితే వేసాను ఒకటి. సో అదేంటంటే లాస్ట్ ఇయర్ కాదు, మొన్న వినాయక చవితి అయితే అయింది కదా. సో అవుట్లైన్ అయితే వేసాను వేద్దామని, సో పెయింట్ చేద్దామని అయితే వేసాను, కానీ నాకైతే టైం అయితే లేకుండే. సో దాని గురించి అయితే ఇప్పుడైతే దీన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు దీని మీద అవుట్లైన్ అయితే వేస్తా. సో గైస్, సో ఇదైతే చూసారు కదా ఎట్లా ఉంది. సో మనమైతే ఇప్పుడైతే ఒక రింగ్ లైట్ అయితే అరేంజ్ చేసుకుంటున్నాం ఫర్ లైటింగ్ పర్పస్. సో ఇప్పుడు దీన్ని అయితే అరేంజ్ చేద్దాం. సో మనకు వచ్చిన కష్టం ఏంటంటే, సో దీన్ని అరేంజ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే దీని మీద ఫుల్గా టెక్స్చర్ ఉంటుంది కాబట్టి అదైతే అరేంజ్ అవ్వదు. సో మనమైతే ట్రై చేస్తున్నాం, చూద్దాం ఏమవుతుందో. సో గైస్, ఎరేజర్ అయితే చేస్తున్నాను. సో ఎరేజర్ అయితే పెద్ద ఎరేజర్, నేను యాక్చువల్గా అయితే పెన్ ఎరేజర్ యూజ్ చేస్తాను, కానీ దీనికి ఆ ఎరేజర్ సెట్ అవ్వదని చెప్పి సో వేరే ఎరేజర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో మన దగ్గర ఇలాగా బోల్డ్ ఎరేజర్స్ ఉంటాయి, అవి సెకండరీ గైస్. సో గైస్, మనం ఇప్పుడైతే గ్రిడ్ లేకుండా అయితే అవుట్లైన్ అయితే వేస్తాను. సో జస్ట్ ఇమాజినేషన్ తోటి అయితే వేస్తాను గైస్. నార్మల్గా ఫ్రీ హ్యాండ్ అవుట్లైన్ అయితే వేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే దీన్ని అంతా ఫుల్గా క్లియర్ చేసుకోవాలి, మన వల్ల అయినంత వరకు. సో మనమైతే చేసాం. సో మీరైతే చూస్తున్నారు కదా. సో ఒక వాటర్ మార్క్ టైప్ అయితే కనిపిస్తుంది అవుట్లైన్. సో ఇదంతా దాని నుంచి వచ్చిన చెత్త, మీన్స్ ఎరేజర్ది ఇదంతా, పేపర్ది కాదు, ఎందుకంటే క్యాన్వాస్ పేపర్లా పోదు, ఏమంటారు దాన్ని, లేయర్స్ అయితే రావు. సో గైస్, సో మనకి ఎట్లా ఉంది కానీ అడ్జస్ట్ అవ్వాలి తప్పదు. సో మనమైతే జాగ్రత్తగా దీని మీద అయితే అవుట్లైన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇంకా మన వల్ల ఏమన్నా అయితే కొంచెం లైట్గా అయితే అరేంజ్ చేస్తాను. సో దీన్ని అయితే పెయింట్ చేద్దామని చూసాను, కానీ నాకైతే టైం లేదు. సో ప్రజెంట్ అయితే నా దగ్గర క్యాన్వాస్ కూడా లేదు. సో దాని గురించి సో మనమైతే ఇమేజ్ అయితే తీసేసుకున్నాము ఇప్పుడు. సో మీరైతే చూస్తున్నారు కదా. సో దీన్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను. సో నేను డైరెక్ట్ వేస్తున్నాను గైస్, ఎటువంటి మెజర్మెంట్స్ అవి తీసుకోకుండా, అంటే నార్మల్గా. సో ఎలాగైతే చేయకండి మీరైతే, నేను మామూలుగా అయితే వేసేస్తున్నాను. సో బై ద వే, సో గైస్, మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు ద బెల్ ఐకాన్. సో గైస్, మీరైతే చూస్తున్నారు కదా, నేనైతే అప్సరా పెన్సిల్ కాదు, ఏమంటారు, నటరాజ్ పెన్సిల్ అయితే యూజ్ చేస్తున్నాను. సో అదైనా సరే చిన్న ముక్క నా దగ్గర ఎక్కడ ఉంటే దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో అవుట్లైన్కే కదా. సో గైస్, ఆ అవుట్లైన్ మీరు మంచిగా షార్ప్గా అయితే వేసుకుంటే మంచిగా ఇంకా బాగుంటుంది. సింగిల్ లైన్ స్ట్రోక్, నాకు ఆల్రెడీ అవుట్లైన్ ఉంది కాబట్టి కొంచెం డార్క్గా ఆ టైప్ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే వెనకాల అవుట్లైన్ డామినేట్ చేసేస్తుంది మళ్ళీని. సో ఈ అవుట్లైన్ కనపడాలంటే కొంచెం డార్క్గా వేసుకోవాలి, కొంచెం ఎక్కువ ఏమంటారు ప్రెజర్ అయితే ఇవ్వాలి పెన్సిల్ని. సో గైస్, మీకైతే ఒక ఐడియా ఉంటుంది కదా మెజర్మెంట్స్. సో ఆ మెజర్మెంట్స్ టైప్ అయితే నేనైతే ఆ టైప్ అయితే వేసేస్తున్నాను ఈజీగా. సో ఎనీవే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ దిస్ వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే పెయింటింగ్ అయితే వేస్తాను. సో ఈ వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చూడండి. సో నేను ఎట్లా వేస్తున్నాను అన్నది, సో మీకు నేను ఎలా కరెక్షన్ చేసుకుంటున్నాను అన్నది కూడా అయితే మీకు అయితే అడ్జస్ట్మెంట్ అయితే తెలుస్తుంది. సో అవుట్లైన్ ప్రాపర్గా వచ్చేదాకా నేను ఎట్లా దాంతో కుస్తీ పడుతున్నాను అన్నది మీకు అయితే తెలుస్తుంది. సో గాయస్, వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ అయితే చేయొద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. సో ఈ వీడియో అయితే దశమి రోజున అయితే నేనైతే పెయింట్ వీడియో అయితే పెడతాను, పెయింట్ చేసిన వీడియో మ్యాక్సిమం ట్రై చేస్తాను.
గాయస్ ఫైనల్లీ వర్క్ అయితే ఇది. సో దీనికైతే నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే పెయింట్ వేసి అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో సీ యూ నెక్స్ట్ వీడియో గాయస్.